తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఏరియా ఆసుపత్రిలో పేదలకు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేద ప్రజలు ఆపదలో ఉంటే తానే ఆపదలో ఉన్నట్లుగా భావించి అనునిత్యం ప్రజల మధ్య పేద ప్రజలకు సేవలు చేస్తూ ఎంతోమంది పేద విద్యార్థులను ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఉన్నతమైన చదువులు చదివించి డాక్టర్లను, ఇంజనీర్లను, పైలట్లను చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కుతుందని అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర కీలకమని అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ బ్రాహ్మణవెల్ల ప్రాజెక్ట్, శ్రీశైలం సొరంగం పనులు, బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి కోసం ఎంపీగా ఉన్న సమయంలో 1300 కోట్ల నిధులు తీసుకొని వచ్చి ఆసుపత్రిని అభివృద్ధి చేయించడం జరిగింది. రాష్ట్రంలో అనేక రోడ్లను 4 లైన్లుగా మార్చి గౌరెల్లి టు భద్రాచలం వయా ఛత్తీస్గఢ్ రోడ్లు వేయించడం, మండల కేంద్రాలకు R&B శాఖ ద్వారా డబల్ రోడ్డు గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యం సులభంగా చేసిన ఘనత కుమారెడ్డి వెంకటరెడ్డికి దక్కుతుందని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో మరింత ఉన్నతమైన పదవులను అలంకరించాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. తెలంగాణ ఎంకన్నకు ఈ భువనగిరి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వారికి మేమందరం మనసారా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ పళ్ళ పంపిణీ, పెట్ల పంపిణీ కార్యక్రమం గత 10-20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలుసు. అధికారం ఉన్నా లేకున్నా, ఏ పదవిలో ఉన్నా లేకున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల మనిషి, ప్రజానాయకుడు, మాస్ లీడర్ ఎవరా అంటే తెలంగాణ ఇంకన్నని పేరొందినటువంటి వ్యక్తి. అలాంటి నాయకుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద వర్గాల అభివృద్ధి కోసం, పేద యువకుల అభ్యున్నతి కోసం, ముఖ్యంగా నల్లగొండ జిల్లా రూపురేఖలు మార్చి యూనివర్సిటీని తెచ్చి, కేసముద్రం తీసుకొచ్చి, SLBC టన్నులను తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ ఈరోజు ఎయిమ్స్ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అడుగులేస్తుందంటే ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా MMTS భువనగిరి యాదాద్రికి వస్తుందంటే వారి శక్తివంతులైన కృషి. అదేవిధంగా ఈ భువనగిరి చుట్టూ ఉన్నటువంటి రైలు మార్గంతో పాటు కిలకు రూఫే తీసుకురావడంతో పాటు ఇలా నేషనల్ హైవేలు ఏదైతే తొర్రూరు, వనగొండ, చౌటుపల్లి నుంచి కూడా హైవేల నిర్మాణం చేసి ట్రిపుల్ కోసం కూడా కృషి చేస్తూ ట్రిపుల్ బాధితుల్లో రాగిరి వాళ్లకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలన్న పోరాటం చేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు.